పేపర్లలో ఏముంటుందన్న ఇదే అదే విషయం. సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం. రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 8B 8C నోటీసులపై కేసీఆర్ హరీష్ రావులది వితండవాదమని ధ్వజం. అర్ధరాత్రి దాటాక సాగిన సభ. అసలు అర్ధరాత్రి ఎందుకు సాగింది ఆ సభ? ఇది మాట్లాడుకుందామే. అర్ధరాత్రి దాకా సాగింది, చరిత్రలో రేరుగా ఇటువంటిదని ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఎందుకు సాగింది సభ అర్ధరాత్రి దాకా? ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళ పర్యటనలో ఉన్నాడు. ఆయన వచ్చేదాకా వాయిదా వేసారు. కేరళ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసీ వేణుగోపాల్ గారు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన అసెంబ్లీకి హాజరై అసెంబ్లీ నుంచి బేగంపేటకు వచ్చి బేగంపేట నుంచి కొచ్చికి ప్రత్యేక విమానంలో పోయి కొచ్చి నుంచి హెలికాప్టర్లో అక్కడ ఏది కేసీ వేణుగోపాల్ గారి కార్యక్రమానికి హాజరై మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో కొచ్చి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి 5-6 అయింది అనుకోరాదు. ఆ 5-6 గంటలకు సార్ వచ్చి కూర్చున్నాక సభ స్టార్ట్ అయింది కాబట్టి లేట్ అయింది. సార్ వచ్చి కూర్చుని కాబట్టి సభ స్టార్ట్ అయింది, లేట్ అయింది. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఒక నివేదిక సభలో పెట్టిన సందర్భంలో ఒక ముఖ్యమంత్రి గారు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అక్కడికి పోయి రావడం అంటే, సో ఈ అంశాన్ని ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని ఏమైనా వ్యూహాలను చర్చించి వచ్చాడా అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే సార్ సెటిల్ అయిపోయింది అని చెప్పి రావడమా? ఏదో ఒకటి జరగాలి, లేకపోతే ఇంత సీరియస్ కార్యక్రమంలోకి ఎట్లా పోతాడు? నిన్ననే హాజరైంది, అడిగి పోయి వచ్చిండు. కాళేశ్వరం బ్యారేజీలో అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా నిన్న, అందుకే శాసనసభ చాలాసేపు వాయిదా పడ్డది. మీరు చూడండి, కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. ఆదివారం శాసనసభలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసి పిఎఫ్సి భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే నేను సిబిఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటి వరకు నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుపట్టాయన్నారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శశబిషలకు తావు లేకుండా కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక సాగిన సభ సీఎం ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. మేమేమైనా చేస్తే శంకిస్తారని చెప్పి వాళ్ళు చేసిరట. శంకించుడేంది, ఓపెన్ గా దొరికిపోయిన తర్వాత ఇంకా శంఖం ఎక్కడిది, బింకం ఎక్కడిది? రాష్ట్రాన్ని గుదిబండగా మార్చారు. అంతకుముందు సభలో సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ చేసిన మోసం అంతా ఇంత కాదు, రూపాయలు 1,00,000 కోట్లు కొల్లగొట్టారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 70% నిధులిచ్చే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ జాబితాలో ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రాన్ని గుదిబండగా మార్చిన కేసీఆర్ అంటూ నిన్న అదిగా ఈయనేమంటాడు సజావుగానే, ఎవరు హరీష్ రావు బురద జల్లేందుకే జస్టిస్ ఘోష్ కమిషన్ అందులో అడ్డంగా దొరికిపోయారబ్బా. ఆ నివేదికలు నిన్న కూడా పరిశీలించిన. ఆ నివేదిక నిన్న మధ్యాహ్నమే వచ్చింది మా దగ్గరికి. ఆ నివేదికలో క్లియర్గా హరీష్ రావు, ఈయన కేసీఆర్ ఇద్దరు దొరికిపోయారు. కోర్టులో స్టే వస్తుందని అత్యవసరంగా అసెంబ్లీలో పెట్టారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడాలా? మహారాష్ట్ర 152 మీటర్లకు ఒప్పుకోలేదు. దానికి తోడు నీళ్లు సరిపోవన్న కేంద్రం సూచనతో మేడిగడ్డకు మార్చాం. కాళేశ్వరం నివేదికపై హరీష్ రావు పచ్చబద్దాలు చెప్పిండి నిన్న. పచ్చబద్దాలు హరీష్ రావు చెప్పినాయి. ఏదో మరి అది చేసేగా అప్పుడు విజయోత్సవ యాత్ర చేస్తారు. ప్రభుత్వం ఆదరాబాదరగా ఆదివారం అసెంబ్లీ పెట్టి జస్టిస్ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టిందంటే బురద రాజకీయం చేయడానికి అర్థమవుతుంది అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ వచ్చింది. రాజకీయ కక్ష సాధించేందుకు నివేదికను వాడుకుంటోంది. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమంటున్నారు. కనీసం 2 గంటలు అవసరం, 4 రోజులైనా మాట్లాడగలను. నివేదికలో ఒక్కో పేజీని ఒక్కో అక్షరానికి సమాధానం చెప్తా అని చెప్పి హరీష్ రావు చెప్తాను. ఏం చెప్పినా హరీష్ రావు గారి కదలికలు, ముఖ కదలికలు, ఆయన హరీష్ రావు గారు నిన్ను నవ్వే ప్రయత్నం ఎక్కువ చేస్తా ఉన్నాడు. చూసినావా? అంటే తనలో పట్టి ఉన్నటువంటి ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం తనలో ఒక ఆందోళన, అలజడి జరిగినప్పుడు అది కనిపించకుండా ఓవర్ యాక్షన్ చేసేటువంటి క్రమంలో యాక్షన్ ఎక్కువ చేస్తారు అన్నట్టు. అది కనిపించింది నిన్న.
ఇక మహారాష్ట్ర 152 అయితే ఈయనకు తెలియదు కదా, మామకు మోడీకి తెలుసు. కాదు వాళ్ళు విజయయాత్ర ఏ దీని 152 మహారాష్ట్రతో అగ్రిమెంట్ అయిందని బేగంపేట కాడ గజం ఎగిరి దూకిరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నాడు పక్కనే, కావాలంటే సాక్ష్యం అక్కడ మంత్రి ఉండే. కాంగ్రెస్ భరాసాల మ్యాచ్ ఫిక్సింగ్ లా కాళేశ్వరం నివేదిక నీకు ఎలగలే, ఇంకా నీకు ఎలగలే మహేశ్వర్ రెడ్డి గారు. మీ కార్యక్రమమే ఆయన చేసి పెడుతుండు. కేసీఆర్ హరీష్ రావుల అవినీతి అందులో ఎందుకు ప్రస్తావించలేదు? భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, అందులో పొరపాట్లు జరిగినాయి, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అనేది మాత్రమే కమిషన్ చెప్పింది. అవినీతిని ఎందుకు బయట పెట్టలేదు? అవినీతిని బయట పెట్టాల్సి ఇప్పుడు ఈ ఏ సంస్థ, సిబిఐ, ఎంక్వైరీ సంస్థ పెడుతుంది.